నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. పరమశివుడు ఆదిలయకారుడే కాదు, ఆద్యాంతరహిత జ్యోతిర్లింగ స్వరూపుడు. ఆ ముక్కంటికి ముల్లోకాల్లోనూ ఆలయాలున్నాయా అన్నంతగా దేశమంతటా శివాలయాలున్నాయి. కొన్ని స్వయంభువు ఆలయాలైతే మరికొన్ని ప్రతిష్ఠిత ఆలయాలు. అలాంటి వాటిలో పురాణ ప్రసిద్ధులు మహాభారత కురువృద్ధుడైన భీష్మునిచే ప్రతిష్ఠితమైన శివాలయం శ్రీ గాంగేశ్వర స్వామి దేవస్థానంగా తడికలపూడిలో నెలకొని ఉంది. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. సర్వం శివమయం జగత్ అనేది శివపురాణోక్తి. ఎవరి వల్ల ప్రాణులు పుడుతున్నారో, ఎవరి వల్ల సకల సృష్టి కొనసాగుతోందో, ఎవరి వల్ల చరాచర జగత్తు నియమబద్ధంగా చర్య జరుగుతోందో, ఎవరి వల్ల ప్రకృతిలోని కొండలు, గుట్టలు, తరులు, గిరులు, ఝరులు, నదీనదాలు, లోయలు, వాగులు, వంకలు ఇలా ప్రాకృతిక హంగులన్నీ ఏర్పడ్డాయో అతణ్ణే భవుడు అంటారు. సమస్తాన్ని సృష్టించేవాడు, సర్వత్రా సర్వదా ఉండే ఈశ్వరుడే భవుడు. ముజ్జగాలకు భవుడే ప్రభువని అథర్వణ వేదం చెప్పింది. భవో దివో భవ ఈశే పృథివ్యా ఆపప్రవుర్వంతరిక్షం అని వేదం ఘోషిస్తోంది. అలాంటి ప్రకృతి స్వరూపుడైన పరమేశ్వరుడు ప్రకృతిలో మమేకమై ప్రకృతిలో ప్రకృతిగా ఆకృతి దాలుస్తాడు. అందుకే ఈశ్వరుని సన్నిధానాలన్నీ కొండకోనల్లో, పర్వత శిఖరాగ్రాలపై, నదీనదాల చెంత, కీకారణ్యంలో స్వయం వ్యక్తమై కొలువుదీరి ఉంటాయి. ఆ కోవలోనిదే ఈ గాంగేశ్వరుని ఆలయంలోని శివలింగం. కురుపితామహ భీష్ముని వల్ల ఈ ఆలయానికి పురాణ ప్రాశస్త్యం ఏర్పడింది. మహాభారత కాలంలో కురువంశవృద్ధుడైన భీష్మాచార్యుల వారు స్వయంగా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఆ తరువాతి కాలాల్లో ఈ ప్రాంతం అనేక రాజుల ఏలుబడిలో ఉండేది. తడికలపూడి కరణంగారు జిలుకరగూడెం రాజావారిని కలుసుకునేందుకు వెళుతుండగా ఆయన గుర్రం కాలి గిట్ట శివుని శిరంపై పడిందట. ఇక ఆపై ఆ గుర్రం ముందుకు కదలలేకపోయింది. ఆ ప్రాంతంలో తవ్వి చూడగా అప్పుడప్పుడే ఉద్భవిస్తోన్న శివలింగం కనిపించిందట. పరమశివుడు ఆ రాత్రి కరణంగారి స్వప్నంలో కనిపించి తనకు అక్కడ గుడిని కట్టి శిలను బంధించకపోతే తాను అపరిమితంగా లింగరూపాన ఎదిగిపోతానని చెప్పారట. దాంతో ఆ చుట్టుపక్కల భక్తులందరూ కలిసి స్వామివారి ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణంగా చెబుతున్నారు. నందివాహనుడైన నిటలేక్షణుడు కొలువు తీరిన నదీతీర క్షేత్ర కోవిలలు ఏవైనా నయన మనోహరంగా ఉంటాయి. గోదావరి నదీ తీరాన ఈ గాంగేశ్వరాలయ ప్రాంగణంలో అనేక విశేషాలున్నాయి. పచ్చదనాల పైరు పంటల సీమ పశ్చిమ గోదావరిలో ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న శ్రీ గాంగేశ్వర స్వామి ఆలయ రాజగోపురం ఠీవీగా తలెత్తి నిలబడ్డ శివభక్తుడి వలె ఉంటుంది. ఈ ప్రకృతి పట్టిన చెంగునీడన 3 అంతస్తుల 5 కలశాలతో తెల్లని తెలుపు రంగులో ఆలయ రాజగోపురం, ఏకకలశ విమాన శిఖరాలు ఆకర్షణీయంగా అగుపిస్తాయి. అభిషేక ప్రియుడైన అర్ధనారీశ్వరునికి ఈ ఆలయంలో జరిగే పూజార్చనలు, నీరాజన సేవలు శైవాగమ రీతిలో నిష్ఠగా జరుగుతాయి. స్వయంభువుగా ఆవిర్భవించి అవిచ్ఛిన్నంగా ఎదిగిపోతూ ఆలయ నిర్మాణంతో పెరగడం ఆగినట్టున్న ఈ భవ్య శివలింగమే నేటికి పరమదర్శనీయమై విరాజిల్లుతోంది. నల్లని శిలారూపలింగానికి తెల్లని త్రిపుండ్రాలతో మధ్యన చందనానికి కుంకుమ అద్దిన ఆ విభూతి రేఖలు కుంకుమ చందన లేపితలింగం అన్న స్తుతికి తగినట్లుగా ఉంటుంది గాంగేశ్వర లింగం. ఈ స్వామి గాంగేశ్వరుడిగా నామకరణం పొందడానికి కూడా ఓ నేపథ్యం ఉంది. స్వామి లింగోద్భవం జరిగిన తరువాత అరణేశ్వర స్వామి అని భక్తిగా స్మరించుకున్నారు భక్తులు. ఆ నామం వల్ల ఎటువంటి మంచి ఫలాలు అటు ఊరికి గాని భక్తులకు గాని లేకపోవడంతో
మరో పేరు కోసం అన్వేషించారు. గత గుడి నిర్మాణంలో రాజగోపురం మీదుగా ప్రసరించిన సూర్యకిరణాలతో స్వామివారు తళుక్కుమని మెరిసేవారని, అందుకని తళుకేశ్వర స్వామిగా పునః నామకరణ చేశారు. ఆ పేరు కూడా కలిసి రాలేదని భావించిన భక్తులు గాంగేశ్వర స్వామిగా అనంతరం స్వామివారిని కొలుచుకోవడం ఆరంభించారు. నాటి నుంచి ఆ గ్రామము, గ్రామ ప్రజలు అభివృద్ధి అయ్యారని, ఆనాటి నుండే స్వామివారిని గాంగేశ్వరుడిగా తమ ఇంటి దైవంగా కొలుచుకోవడం ప్రారంభించారు. పురాణ ప్రశస్తి, చారిత్రక నేపథ్యం ఉన్న శ్రీ గాంగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి జరిగే నిత్యాభిషేక, అనునిత్యార్చనలు శైవాగమ రీతిలో సాగుతాయి. తమ గోత్రనామాలతో స్వామివారికి అర్చనలు చేయించుకొని ఆత్మ ప్రదక్షిణాది ప్రణతులు చెల్లించుకుంటారు భక్తులు. హారతి నీరాజనాలందుకొని ఆ అర్చనా ఫలం తమకందినట్లుగా భావిస్తారు. పశుపతే హృత్కల్పితం గృహ్యతా. తన స్వామివారికి జరిగే పూజలను స్వయంగా వీక్షిస్తున్నట్టుగా కూర్చున్న నందీశ్వరుని ప్రతిమ కూడా పెద్ద పరిమాణంలో చూడముచ్చటగా ఉంటుంది. శివుని వాహనం నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి చూస్తే స్వామి ఎంతో సుందరంగా కానవస్తారు. ప్రాణశరీరం గృహం పూజాతే విషయోపభో. శివుని హస్తభూషణంలా శివునితో సమానంగా పవిత్రతనొందిన త్రిశూలం శైవాగమానికి ప్రతీకలా ఆలయ ముఖమంటపంలో ప్రతిష్ఠితమైన ఢమరుక సహితంగా ఉంటుంది. అలాగే త్రిశూల ఢమరుకాల నేపథ్యంలోంచి లింగరూప శివుణ్ణి చూస్తుంటే మరెంతో భక్తి పారవస్యం కలుగుతుంది. శంభో తవారాధనం. శివుని ఆవాసమైన కైలాసం పరమ కోలాహలంగా ఉంటుంది. అదే తీరులో నెలవంక నెత్తిన దాల్చిన ఈ చంద్రశేఖరుడు ఏ ఆలయాన కొలువైనా తన పరివార దేవదేవుళ్లతో పున్నమి చంద్రునిలా కళకళ్లాడుతూ ఉంటాడు. తడికలపూడి క్షేత్ర గాంగేశ్వర ఆలయాన కూడా పార్వతీసుత వినాయకుడు, పరమేశ్వర ఆభూషణ భుజంగాలైన నాగదేవ ప్రతిమలు, జటాజూటోద్భవ వీరభద్రుల ఉపాలయాలు భక్తుల దర్శనార్థమై ఉన్నాయి. మాతాచా పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవాః శివా భక్తాచ స్వదేశో భువనాత్రయం. ఈ భువనానికి కొడుకుల వంటి భక్తులకు తండ్రి వంటి శివయ్య చింతనే జగదాంబ పార్వతీ అమ్మవారు కూడా కొలువై అర్ధనారీశ్వరి అనిపించుకుంది పార్వతీదేవి. ఎర్రటి పట్టు వస్త్రాలతో పూలమాలలు నిండుగా ధరించి చిలుక తోరణం కింద విలసిల్లుతోంది శివపత్ని. విప్పారిన నేత్రాలకు రజత తాపడం చెయ్యడంతో అమ్మవారి దయాదృష్టి భక్తులకు స్పష్టంగా కనిపించి తన్మయుల్ని చేస్తుంది. ముక్కుకి నత్తుతో, తలపై కిరీటంతో కళకళలాడుతూ పరమ శోభస్కరంగా దర్శనమిస్తుంది అమ్మవారు. మరో ఉపాలయంలో శివుని అంశతో జనించిన వీరభద్రుని ప్రతిమ ఉంటుంది. ధవళవర్ణ అంచు పంచెను, పైపంచెను దర్శించి వినమ్ర శివసైనికుడిలా అగుపించే వీరభద్రుడికి కూడా పలు విధాల అర్చనలు చేసి భక్తజనం శివానుగ్రహం పొందుతారు.
ఆలయ ప్రాంగణంలో కొలువైన బొజ్జగనపయ్య శివయ్యకు పార్వతి ఒసంగిన పుత్రునిగా పూజలందుకుంటున్నాడు. శివాలయ సందర్శనం సకల దోష నివారణం అని కూడా అంటారు. కాలసర్ప దోషంతో పీడింపబడుతున్న వారు తగు శాంతోపచారాలు చేసుకోవడానికి ఈ గాంగేశ్వర ఆలయంలో జంటనాగుల ప్రతిమ ఉన్న చిరుమంటపం ఒకటుంది. అరణ్యేశ్వర స్వామిగా, తళుకేశ్వర స్వామిగా మొదట్లో పిలిపించుకున్న ఈ పార్వతీపతి గాంగేశ్వరుడిగా నామకరణం పొంది వెన్నోళ్ల వెలుగొందుతున్నాడు. మా గ్రామంలో స్వయంభూగా వెలుగొందుతున్న శ్రీ గంగా పార్వతి సమేత గాంగేశ్వర స్వామి. ఈ స్వామివారి దగ్గర మీ కోరికలు కానీ ఏవైనా తీర్చుకోవాలంటే కనుక నిత్యం 41 రోజు ప్రదక్షిణ చేసి నిత్యం దీపారాయణ చేస్తే కనుక ఎటువంటి కోరికైనా సరే ఎంతో దిగ్విజయంగా తీరుతుంది. నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే శంభవే స్థాణవే నిత్యం శివాయ పరమాత్మనే అని శ్రీ కూర్మపురాణ వ్యాసోక్త రుద్రస్థుతి పేర్కొంటోంది. దేవదేవుడు శివపరమాత్ముని సన్నిధి దర్శనం సకల శుభంకరం. గంగను ధరించి పృథ్వీ దాహార్తిని తీర్చి జీవకోటికి ప్రాణాధార జలాన్నందిస్తోన్న గాంగేశ్వరుని సందర్శనం పరమ శివంకరం శుభంకరం. పార్వతికి అర్ధ శరీరాన్నిచ్చి అర్ధనారీశ్వరుడైన శివుడే గంగను నెత్తిన పెట్టుకుని గంగాధరుడయ్యాడీ భవుడు. తడికలపూడి క్షేత్ర విలసితుడు శ్రీ గాంగేశ్వర స్వామి తన కరుణను ఎల్లవేళలా చూపిస్తాడని ఆశిద్దాం.